హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది టెక్ మేకర్స్. ఈరోజు మనం సి లాంగ్వేజ్ గురించి తెలుసుకోబోతాను. అయితే మేము టైంని దృష్టిలో పెట్టుకొని సి లాంగ్వేజ్ని డిఫరెంట్ లెక్చర్స్ కింద డివైడ్ చేయడం అనేది జరిగింది. మీకు టాపిక్ వైజ్ ఒక యూనిఫామిక్ వేవ్లో వెళ్తుంది. లెక్చర్ 0 నుంచి మన టాపిక్స్ అన్నీ కంక్లూడ్ అయ్యే వరకు, కంప్లీట్ టాపిక్ కవర్ అయ్యేంత వరకు మనకి లెక్చర్స్ అనేవి టైంని కేటాయించుకుని ఎక్కువ లెంతీ అవ్వకుండా మనం షార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇవాళ మనం లెక్చర్ 0 అనేది చూస్తున్నాం. ఇందులో ఏంటంటే అందరూ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, అందరికీ కంప్యూటర్ తెలియాలి అని రూల్ అయితే లేదు. సో నాన్ కంప్యూటర్ స్టూడెంట్స్ కూడా సి లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని అనుకోవచ్చు. సో వాళ్ళ గురించే మా ఈ లెక్చర్ 0. అలాగని కంప్యూటర్ తెలిసిన వాళ్ళకి ఉపయోగపడదని కాదు, యూ కెన్ రివైజ్ అనమాట. అంటే మీకు ఒక రివైజ్ లాగా ఉంటుంది. ఇందులో మనం ఏంటంటే అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, కంప్యూటర్ అంటే ఏంటి, అసలు ఇంటర్నల్ వర్కింగ్ అనేది ఎట్లా జరుగుతుంది, అంటే ఇందులో కొన్ని వర్డ్స్ ఉంటాయండి. ఎలా అంటే కంపైలర్ అని, ఇంటర్ప్రిటర్ అని, సోర్స్ కోడ్ అని, ఇలాంటివి ఏంటంటే మనకి ప్రోగ్రామింగ్లో వచ్చినప్పుడు మనకు ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడ కంపైలర్ అంటే ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం. అలాగని చేయకపోతే నాన్ కంప్యూటర్ స్టూడెంట్స్కి అనేది చాలా ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళ గురించని లెక్చర్ 0 అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. వాట్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్? అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? మనం సిస్టమ్కి ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇలా చెయ్యి అని చెప్పే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడాన్నే ప్రోగ్రామింగ్ అంటామండి. అసలు ఎందుకు ఇవ్వాలి అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే సిస్టమ్ తనంతట తాను పని చేయగలిగే సామర్థ్యం తనకి లేదు. సిస్టానికి ఐక్యూ లెవెల్స్ అనేవి 0 అండి. దానంతట తాను పని అనేది చేయలేదు. సో ఎలా చెయ్యాలో మనం చెప్పాలి కాబట్టి చెప్పాలంటే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడాన్నే ప్రోగ్రామింగ్ అంటాం. సో ఇవ్వడం వల్ల ఏంటి, దానికి చెప్పే బదులు మనం చేయొచ్చు కదా అని అనిపించవచ్చు. మనం ఒక్కసారి చెప్పడం ఎంతో, చేయడం కూడా మనకు అంతే అవుతుంది. కానీ మనం ఒక్కసారి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అది కొన్ని వందల లక్షల సార్లు చేయగలిగే సామర్థ్యం ఉంది మిషన్కి. సో అందుకనే మనం ఒక్కసారి మెడిసిన్ ప్రోగ్రామ్ రాసామంటే మన జీవితాంతకాలం మీరు ఎన్నిసార్లు కావాలనుకున్న డిఫరెంట్ లెటర్స్ నుంచి డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చి మనం చేసుకోవచ్చు, డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చి చేసుకోవచ్చు. సో అది వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ అంటే అది. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎ కంప్యూటర్? అసలు కంప్యూటర్ అంటే ఏంటి? కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ టేక్స్ ఇన్పుట్ అండ్ ప్రాసెస్ ఇట్ అండ్ గివ్స్ అవుట్పుట్. అంటే ఏంటి? కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. అది ఏం చేస్తుందంట, మన దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుని దాన్ని ప్రాసెస్ చేసి అవుట్పుట్ అనేది ఇస్తుందంట. అండ్ దీనికి ఇంకొక డెఫినేషన్ కూడా ఉంది. ఏ కంప్యూటర్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ పెర్ఫార్మ్స్ ఆల్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. అంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ అనేవి చేస్తుంది అంటుంది. అంటే ఆల్ అర్థమెటిక్ అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ అన్నీ కూడా చేస్తుందని. నెక్స్ట్, ఇన్పుట్, ప్రాసెసింగ్, అవుట్పుట్. ఇందాక చెప్పాను చూసారా, అసలు ఇన్పుట్ అనేది తీసుకుని సిస్టమ్ దాన్ని ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. అంటే ఏంటి, అసలు ఇంత ప్రాసెస్ మధ్యలో ప్రాసెస్ ఎందుకు వచ్చింది? మనం ఇక్కడ ఏ కీబోర్డ్లో ఏ ఎంటర్ చేస్తుంటే అక్కడ డైరెక్ట్ వచ్చేస్తుంది కదా అని అనుకోవచ్చు. కానీ దాని ఇంటర్నల్గా చాలా ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనం కీబోర్డ్లో ఏ అని ప్రెస్ చేసామంటే అక్కడ దానికి సిస్టమ్కి ఏ అంటే ఏంటో అర్థం అవుతుంది. అది ఏం చేస్తుంది, మధ్యలో ఏ నుంచి బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకుని సిస్టమ్ దాన్ని ప్రాసెస్ చేసుకుని అర్థం చేసుకుని దాన్ని మళ్ళీ డీకోడ్ చేసి అవుట్పుట్ మనకు డిస్ప్లే మీద ఏ అని కనిపించేటట్టు చేస్తుంది. అంటే ఇక్కడ ఇంటర్నల్గా అది బైనరీ లాంగ్వేజ్లో అంటే సిస్టమ్కి అర్థమయ్యే భాషలోకి, సిస్టమ్కి మన భాష అర్థం కాదు, ఇంగ్లీషు, హిందీ, తెలుగు, వాటెవర్ ఏ భాష అర్థం కాదు, దానికి తెలిసిన ఏకైక భాష బైనరీ లాంగ్వేజ్, మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అది. సో అది దాంట్లో కన్వర్ట్ చేసుకుని సిస్టమ్ అది అర్థం చేసుకుని మళ్ళీ మనకు అవుట్పుట్లో ఏ అనేదాన్ని ప్రింట్ చేస్తుంది అనమాట. ఆ ఇంటర్నల్గా జరిగే ప్రాసెసింగ్, కన్వర్షన్స్ అంతా కూడా ప్రాసెసింగ్లోకి వెళ్తుంది. ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఓపెనింగ్ నోట్ ప్యాడ్ అప్లికేషన్. అంటే నోట్ ప్యాడ్ అప్లికేషన్ ఓపెన్ చేయడం. ఇక్కడ మనం రన్ కమాండ్లో నోట్ ప్యాడ్ అని క్లిక్ చేయగానే అది ఇంటర్నల్గా మనం ఇచ్చిన కమాండ్ని తీసుకుని ఇంటర్నల్గా అక్కడ ప్రాసెసింగ్ చేసి మనకు నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అయ్యేలా చేస్తుంది. నెక్స్ట్, యూజింగ్ క్యాలిక్యులేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఎడిషన్ చేస్తున్నాం అనుకోండి, 7 and 9 తీసుకుందాం. మనం ఇక్కడ 7 ఎంటర్ చేయగానే దానికి 7 అర్థం కాదు. దాన్ని ఏం చేస్తుంది, బైనరీ కోడ్లో కన్వర్ట్ చేసుకుంటుంది. బైనరీ కోడ్ అంటే 111 ఉంటుందన్నమాట. అంటే
దీన్ని బైనరీ కోడ్లో కన్వర్ట్ చేసుకుని నెక్స్ట్ అది ఒక పక్కన స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ప్లస్ అనే దాన్ని తీసుకుంటుంది. నెక్స్ట్ 9 అనే దానికి కూడా సమ్ బైనరీ కోడ్ అనేది ఉంటుంది. ఆ బైనరీ కోడ్ని తీసుకుని 1001 ఐ థింక్ సో ఆ రెండిటిని యాడ్ చేస్తుంది, బైనరీలో యాడ్ చేసి మనకి మళ్ళీ వచ్చిన అవుట్పుట్ని రిజల్ట్ చేస్తుంది అనమాట. కన్వర్షన్ చేస్తుంది, ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్లో చూపిస్తుంది. అంటే ఇంటర్నల్లీ ఇంత ప్రాసెస్ జరుగుతుంది కానీ మనకు తెలియదు. మనం ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ 7 ఎంటర్ చేయగానే అక్కడ 7 వస్తుంది, ఆ రెండింటికి ఎడిషన్ చేయగానే ఎడిషన్ అవుతుంది, అవుట్పుట్ వస్తుందని మనం అనుకుంటాం. కానీ ఇంటర్నల్లీ అది ఇన్ని కన్వర్షన్స్ అండ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో మనం ఇచ్చే ప్రతి ఇన్పుట్ కూడా లోపల అది మనకి ప్రాసెస్ చేసి అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. సో అలా ప్లేయింగ్ ఏ సాంగ్ ఇక్కడ మనం కీబోర్డ్లో కానీ మౌస్ ద్వారా కానీ ఒక క్లిక్ ఇవ్వడం ద్వారా కానీ ఇచ్చిన ఇన్పుట్ అనేది అక్కడ మనకి ఒక సాంగ్ ప్లే అవ్వడం కానీ ఒక ఆడియో ఆర్ విజువల్లో మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వాట్ ఈజ్ ఏ ప్రోగ్రామ్? అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఆల్రెడీ నేను ఇందాక ఫస్ట్లోనే చెప్పాను. ఓకే, అది ఇంపార్టెంట్ కాబట్టి వన్స్ అగైన్ మళ్ళీ చూద్దాం. ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గివ్స్ టు ఏ కంప్యూటర్ గివెన్ టు ఏ కంప్యూటర్ టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. అంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ చేయడానికి ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడాన్ని కంప్యూటర్కి ఇవ్వడాన్ని ప్రోగ్రామ్ అంటాం అనమాట. చెప్పాను కదా, అంటే కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ను కంప్యూటర్కి ఇవ్వడాన్ని ప్రోగ్రామ్ అంటాం. అదే నెక్స్ట్ గివింగ్ అన్ ఇన్స్ట్రక్షన్. ఈ కంప్యూటర్ అండర్స్టాండ్స్ ఓన్లీ మిషన్ లాంగ్వేజ్ ఐఈ జీరోస్ అన్న చెప్పాను కదా. మిషన్ లాంగ్వేజ్ అన్న ఇది ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బైనరీ లాంగ్వేజ్. మిషన్ లాంగ్వేజ్ అన్న బైనరీ లాంగ్వేజ్ అన్న ఒకటే. అది ఏంటంటే ఓన్లీ జీరోస్ అండ్ వన్స్లోనే ఉంటుంది. మనం ఏది రాసినా కూడా దానికి జీరోస్ అండ్ వన్స్లో కోడ్ అనేది ఇంటర్నల్గా అది డీకోడ్ చేసుకుని ఆ ఇంటర్నల్లీ బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకుని అది అర్థం చేసుకుని మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ ఈజ్ ఏ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. లాంగ్వేజ్ అనేది ఒక మనకి కమ్యూనికేషన్కి ఒక మీడియం అనమాట. మనం ఇచ్చే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ప్రోగ్రామింగ్లోకి వెళ్తే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈవెన్ మనం యూజ్ చేసే దానికి కూడా ఇంటర్నల్గా కోడర్స్ ఉంటాయి. అవి ఏంటంటే మనం ఇచ్చిన లాంగ్వేజ్ని డీకోడ్ చేసి బైనరీ లాంగ్వేజ్లోకి చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఓపెన్ నోట్ ప్యాడ్, పేస్ట్ ద డేటా ఆర్ రీనేమ్ అండ్ సేవ్ అని కొన్ని ఆపరేషన్స్ అన్నీ ఇచ్చాం. దీన్ని డైరెక్ట్ సిస్టమ్కి చెప్పామనుకోండి దానికి అర్థం కాదు, ఏంటి అని తిరిగి మనల్ని అడుగుతుంది. ఎందుకంటే మనం డైరెక్ట్ ఇచ్చిన లాంగ్వేజ్ దానికి అర్థం కాదు, ఇంగ్లీష్ దానికి రాదు. ఇప్పుడు మీకు హిందీలో చెప్పాను అనుకోండి, మీకు అర్థం అవుతుందా? అంటే నాట్ ఆల్, కొంచెం మందికి హిందీ వచ్చి ఉండొచ్చు, రాని వాళ్ళ గురించి చెప్తున్నా. సో అలాగా మనకి రాని భాషలో మనం చెప్తే అర్థం పోదు. పోనీ హిందీ కొంచెం మందికి వచ్చనుకోండి, జాపనీస్లో చెప్తే అర్థం అవుతుందా? అర్థం కాదు. కొరియన్లో చెప్తే అర్థం అవుతుందా? అర్థం కాదు. సో అట్లా మనకి రాని భాష ఎలాగో దీనికి కూడా ఇంగ్లీషు హిందీ తెలుగు అవేవి రావు. సో మనం చెప్పినది దానికి ఏంటో అర్థం కాదు, దాన్ని అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోకి తీసుకుని కన్వర్షన్ అనేది చేసుకుని బైనరీ లాంగ్వేజ్లోకి అప్పుడు అది అర్థం చేసుకుంటుంది. సో ఆ మధ్యలో ఇంటర్మీడియట్ కన్వర్షన్స్ అనేవి మట్టుకి అవసరం అనమాట. అలాంటి కన్వర్షన్స్లో ఉపయోగపడే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఏంటంటే మనం ఇచ్చిన టాస్క్ని కన్వర్ట్ చేయడానికి ఇంటర్నల్గా ఉంటాయి. వాటి గురించి కూడా నేను ఫర్దర్గా డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? ద లాంగ్వేజ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద కంప్యూటర్ ఆల్ కాల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అంటే లాంగ్వేజ్ విచ్ ఆర్ యూజ్డ్ టు గివ్ ఇన్స్ట్రక్షన్స్, అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి యూజ్ చేసే లాంగ్వేజెస్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం అనమాట. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఎందుకు ఇస్తాం? ఒక టాస్క్ని పెర్ఫామ్ చేయడానికి అనేది ఇస్తాం. అలాంటి ఇన్స్ట్రక్షన్స్ని ఇవ్వడానికి ఉపయోగించే లాంగ్వేజే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని ఎన్ని రకాలంటే 2 రకాలుగా విభజించారు. ఏంటది? హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ లో లెవెల్ లాంగ్వేజ్. ఓకే, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, లో లెవెల్ లాంగ్వేజ్ అంటే చిన్న చూద్దాం. ద లాంగ్వేజెస్ విచ్ ఆర్ నియర్ టు కంప్యూటర్ అండర్స్టాండింగ్ ఆర్ కాల్డ్ లో లెవెల్ లాంగ్వేజెస్. అంటే కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో అర్థం అవ్వడానికి ఈజీగా ఉండే భాషని లో లెవెల్ లాంగ్వేజ్ అనమాట అంటాం. దే ఆర్ వెరీ ఫాస్ట్. మిషన్ లాంగ్వేజ్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజెస్ ఆర్ లో లెవెల్ లాంగ్వేజెస్. అంటే మిషన్ లాంగ్వేజ్ అంటే ఏంటి? బైనరీ లాంగ్వేజ్, అది మిషన్ అండర్స్టాండబుల్. అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఒక ఇంటర్మీడియట్ లాంగ్వేజ్, అది మనకి అర్థం కాదు అలాగే సిస్టమ్కి కూడా అర్థం కాదు, దాన్ని కూడా మళ్ళీ మిషన్ లాంగ్వేజ్లో కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది అసెంబ్లీ లాంగ్వేజ్ని కూడా. ఆ రెండు కూడా లో లెవెల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ ద లాంగ్వేజ్ విచ్ ఆర్ ఫర్దర్ ఫ్రమ్
కంప్యూటర్ అండర్స్టాండింగ్ ఆర్ కాల్డ్ హై లెవెల్ లాంగ్వేజెస్. అంటే కంప్యూటర్ అండర్స్టాండింగ్కి చాలా కొంచెం ఇబ్బంది అయ్యేది అన్నట్టు. సో అంత ఈజీగా అర్థం చేసుకోలేని భాష హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. దే రిజెంబుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, అంటే అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ని రిజెంబుల్ చేస్తుంది అని, అంటే అలాంటిది ఇంగ్లీష్ లాంటివి లాంగ్వేజెస్ అనమాట. మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూజ్ చేసే ఇప్పుడు మన సి కానీ జావా కానీ యూజ్ చేసేదంతా హై లెవెల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. దే ఆర్ ఈజీలీ అండర్స్టాండబుల్ బై హ్యూమన్స్. మనకి కొద్దిగా ప్రోగ్రామింగ్ టచ్ ఉన్నోడికి అది అర్థం అవుతుంది, కానీ సిస్టమ్కి అర్థం కాదు అది. దే ఆర్ స్లో. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. సి, జావా, పైథాన్ ఆర్ హై లెవెల్ లాంగ్వేజెస్. ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ ట్రాన్స్లేటర్స్. చెప్పాను కదా ఇందాక నేను చెప్తాను అంటున్నాను. సిస్టమ్కి అర్థం కాని భాషని అర్థమయ్యేలా చేయడానికి మధ్యలో ఇంటర్మీడియట్, అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ని ప్రాసెస్ చేసి బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసే ట్రాన్స్లేటర్స్ కానీ డీకోడర్స్ కానీ కన్వర్టర్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ ట్రాన్స్లేటర్ అనేది మనం ఇచ్చిన ఇన్పుట్ని కంపైలర్ అనేది ఒక ట్రాన్స్లేటర్ అనమాట. ఆ కంపైలర్ అనేది తీసుకుని దాన్ని డీకోడ్ చేసి బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి మనకి సిస్టమ్కి ఇస్తుంది. అప్పుడు దానికి అర్థమవుతుంది, ఓకే ఐ గాట్ ఇట్ అని. నెక్స్ట్ ఇంటర్ప్రిటర్ కూడా అంతే. మనం ఇచ్చిన లాంగ్వేజ్ని తీసుకుని దాన్ని సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అసెంబ్లర్ అనేది కూడా ఒక ఇంటర్మీడియట్. కంపైలర్ అండ్ అసెంబ్లర్ కలిపి మనకి వర్క్ అవుతుంది. ఇంటర్ప్రిటర్ అనేది ఇండివిజువల్గా అవుతుంది. మీకు ఇది ఫర్దర్గా నెక్స్ట్ చెప్తాను. అండ్ ఇవన్నీ ఏంటంటే ట్రాన్స్లేటర్స్, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ మీ పదాలు మర్చిపోకండి. కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అనేది మనకు ఫ్రీక్వెంట్లీ యూజ్ చేస్తుంటాం, ఫర్దర్గా చాలా యూజ్ అవుతాయి అవి. సో ఈ పదాలు మర్చిపోకండి. అండ్ ఇట్లా ఇంటర్నల్ వర్కింగ్ ఎట్లా ఉంటుంది అనేది మనం ఫర్దర్గా వెళ్ళే కొద్ది చూద్దాం. నెక్స్ట్ కంపైలర్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ విచ్ ట్రాన్స్లేట్స్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్ లైక్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఆర్ బైనరీ లాంగ్వేజ్. అంటే ప్రోగ్రామ్ని ట్రాన్స్లేట్ చేస్తుందంట, ఎక్కడి నుంచి హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇది ఒక బేసిక్ ప్రోగ్రామ్ అనమాట. అంటే ఇది సి లాంగ్వేజ్లో రాసిన ప్రోగ్రామ్. ఐడియా ఉన్న వాళ్ళకి ఓకే, ఇన్ కేస్ ఐడియా లేకపోతే జస్ట్ ఇగ్నోర్ చేయండి. ఇది వాట్ ఈజ్ వాట్ అనేది మీకు ఇండివిజువల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక బేసిక్ ప్రోగ్రామ్. ఇది దాన్ని కంపైలర్కి ఇచ్చాం మనం. అప్పుడు ఆ కంపైలర్ ఏం చేస్తుంది, దాన్ని ఇలాగ ఒక ఆబ్జెక్ట్ ఫైల్ అనే దాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఇది మనకు ఏమన్నా అర్థం అవుతుందా అంటే చూడడానికి ఇంగ్లీష్ టర్మ్స్ కింద ఉన్నాయి, కానీ ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది మనకు అర్థం కాదు. సో అలాగా అసెంబ్లీ లాంగ్వేజ్ అనే దాంట్లోకి కన్వర్ట్ చేస్తాం అనమాట. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ త్రూ కంపైలర్ అసెంబ్లీ లాంగ్వేజ్లోకి కన్వర్షన్ అనేది జరిగింది. నెక్స్ట్ ఇంటర్ప్రిటర్ ప్రోగ్రామ్ విచ్ ట్రాన్స్లేట్స్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ మిషన్ లెవెల్ లాంగ్వేజ్. అంటే ఇదేంటంటే హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి ఇది బేసిక్ ప్రోగ్రామ్, ఇది పైథాన్లో రాస్తాం. డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది యూజ్ చేస్తాం మీకు అర్థం అవ్వడానికి. ఇవన్నీ బేసిక్ ప్రోగ్రామ్స్. మీకు నెక్స్ట్ మన నెక్స్ట్ లెక్చర్స్లోకి వెళ్ళే కొద్ది మీకు అర్థమవుతుంది. నేను ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఏం కంగారు పడతారు. ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్స్ అంతే, వీటిని చూసి మీరు అయితే కంగారు పడకండి. నెక్స్ట్ ఇది ఒక బేసిక్ ప్రోగ్రామ్. దీన్ని ఇంటర్ప్రిటర్కి ఇచ్చిన తర్వాత అది మనకి డైరెక్ట్ జీరోస్ వన్స్ అంటే ఏంటండి, బైనరీ లాంగ్వేజ్ ఆర్ మిషన్ లాంగ్వేజ్ డైరెక్ట్ దాంట్లో కన్వర్షన్ అనేది చేస్తుంది ఇంటర్ప్రిటర్ అనేది. నెక్స్ట్ ఈ అసెంబ్లర్ అనేది ఏంటంట, ప్రోగ్రామ్ విచ్ ట్రాన్స్లేట్స్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఇంటూ మిషన్ లాంగ్వేజ్. ఇది ఎక్కడన్నా చూసినట్టుందా? మనకు అర్థం కాదు, కానీ ఇందాక కంపైలర్ అనేది ఇచ్చిన ప్రోగ్రామ్ని కంపైల్ చేసి అవుట్పుట్ వచ్చినప్పుడు ఇలా వచ్చింది, అంటే అసెంబ్లీ లాంగ్వేజ్లో కన్వర్షన్ చేసింది. అక్కడ వచ్చిన దాన్ని మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లర్ అనేది బైనరీ లాంగ్వేజ్లోకి మిషన్ లాంగ్వేజ్లోకి కన్వర్షన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అసలు కంపైలర్కి ఇంటర్ప్రిటర్కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ చూద్దాం. కంపైలర్ స్కాన్స్ ఎంటైర్ సోర్స్ కోడ్ ఇన్ ఎ సింగిల్ స్టెప్ అండ్ ట్రాన్స్లేట్స్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్ అట్ వన్స్. సో ఇది ఏం చేస్తుందంట, ఎంటైర్ సోర్స్ కోడ్ని స్కాన్ చేసుకుని ఒక సింగిల్ స్టెప్లో, అంటే మీరు 10 పేజీల ప్రోగ్రామ్ రాస్తారు అనుకోండి, 10 పేజీల ప్రోగ్రామ్ని ఒకేసారి స్కాన్ చేసుకుని ట్రాన్స్లేట్స్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్ అట్ వన్స్ ఒకేసారి ట్రాన్స్లేట్ చేసేస్తుందంట. ఇన్ కేస్ మనకి ఏదన్నా ఎర్రర్స్ వచ్చినా అవి చూపిస్తుంది, లేదంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. కంపైలర్స్ జనరేట్స్
ఇంటర్మీడియట్ కోడ్ కాల్డ్ ఆబ్జెక్ట్ కోడ్స్. ఇందాక చెప్పాను చూసారా, కంపైలర్ నుంచి వచ్చే అవుట్పుట్ అనేది ఆబ్జెక్ట్ కోడ్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ కోడ్ నుంచి నెక్స్ట్ మనం అంటే అది అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లోకి వెళ్తుంది. దాన్ని మళ్ళీ అసెంబ్లర్ యూజ్ చేసి మనం దాన్ని బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్షన్ అనేది చేయాలి. చూడండి, ఇది నీడ్ టు బీ కన్వర్టెడ్ టు బైనరీ కోడ్ అంటే మనం త్రూ కంపైలర్ ఇచ్చిన ప్రోగ్రామ్ని లో లెవెల్ లాంగ్వేజ్ అంటే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. దాని నుండి మళ్ళీ అసెంబ్లర్ యూజ్ చేసి బైనరీ కోడ్లో కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ టైమ్ ఈజ్ ఫాస్ట్. ఇంటర్ప్రిటర్ మీద పోల్చుకుంటే కంపైలర్ అయితే ఫాస్ట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, అది బేసిక్ ప్రోగ్రామ్ కంపైల్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్ అవుట్పుట్ డైరెక్ట్ మనకు బైనరీ కోడ్లోకి రాదు. ఇంటర్మీడియట్గా దీని నుంచి మనకు ఆబ్జెక్ట్ కోడ్లోకి వస్తుంది. ఆబ్జెక్ట్ కోడ్ని మనం అసెంబ్లర్ ఇచ్చుకుని కన్వర్ట్ చేస్తే అప్పుడు మనకు బైనరీ కోడ్ వస్తుంది. ఏంటంటే మనకు మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ కాబట్టి డైరెక్ట్ అనేది మీకు అవుట్పుట్ డైరెక్ట్ బైనరీ కోడ్ అనేది చూపించడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్ప్రిటర్ స్కాన్స్ ఏ సింగిల్ లైన్ ఇంటర్ప్రిటర్ స్కాన్స్ ఏ సింగిల్ స్టేట్మెంట్ ఫ్రమ్ సోర్స్ కోడ్ అండ్ కన్వర్ట్స్ ఇంటూ మెషిన్ కోడ్. ఇది ఏం చేస్తుందంటే ప్రతి సింగిల్ స్టేట్మెంట్ని స్కాన్ చేసుకుని ఎక్కడి నుంచి సోర్స్ కోడ్ నుంచి. సోర్స్ కోడ్ అంటే ఏంటి, మనం ఏదైతే ప్రోగ్రామ్ అనేది ఏ లాంగ్వేజ్ అన్నామండి మనం రాసే ప్రోగ్రామ్ని సోర్స్ కోడ్ అంటారు. ఆ సోర్స్ కోడ్లో అంటే మనం రాసిన ప్రోగ్రాంలో ఈచ్ లైన్ సింగిల్ స్టేట్మెంట్ని స్కాన్ చేసుకుని దాన్ని మిషన్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుందంట. అంటే సెంటెన్స్ వైజ్ అనమాట. ఒక స్టేట్మెంట్ అయిందంటే నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది. ఎక్కడన్నా ఎర్రర్ వచ్చిందంటే అక్కడితో ఆపేస్తుంది అనమాట. నీకు ఆ ఎర్రర్ క్లియర్ అయ్యే వరకు అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళదు ఇంటర్ప్రిటర్. కానీ కంపైలర్ ఎలాగా మొత్తం అంతా స్కాన్ చేసేసుకుని మొత్తం ప్రోగ్రాంలో ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి, 10 ఉన్నాయా, 15 ఉన్నాయా, 20 ఉన్నాయా, 100 ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి అట్ ఏ టైం చూపిస్తాయి. ఇవి అట్లా కాదు, ఒక్క స్టేట్మెంట్లో ఎర్రర్ వచ్చిందంటే ఆ స్టేట్మెంట్ దగ్గర ఆగిపోతుంది ఆ ఎర్రర్ క్లియర్ అయ్యే వరకు. రిపీట్స్ టిల్ ద ఎండ్ అంటే అలా స్టెప్ బై స్టెప్ ఒక్కో స్టేట్మెంట్ చూసుకుంటే ఎండ్ వరకు వెళ్తుందంట. నో ఇంటర్మీడియట్ ఆబ్జెక్ట్ కోడ్ ఈజ్ జనరేటెడ్. ఇంక ఇందులో ఆబ్జెక్ట్ కోడే ఉండదండి. డైరెక్ట్ మనం ఇచ్చిన హై లెవెల్ లాంగ్వేజ్ని డైరెక్ట్ బైనరీ కోడ్లోకి లో లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్షన్ అనేది జరిగిపోతుంది. ఎగ్జిక్యూషన్ టైమ్ ఈజ్ స్లో. కంపైలర్తో పోల్చుకుంటే ఇంటర్ప్రిటర్ అనేది ఎగ్జిక్యూషన్ టైం అనేది స్లో. ఇప్పుడు చూడండి, ఇది మన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనుకోండి. అందులో లైన్ 1, లైన్ 2, లైన్ 3 అండ్ లైన్ 5 వరకు ఉన్నది. మనకి లైన్ 1 ఫస్ట్ ఇంటర్ప్రిటర్లోకి వెళ్ళింది. చెక్ చేస్తుంది, అవుట్పుట్ ఇచ్చింది. నెక్స్ట్ లైన్ 2 ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లైన్ 2 వస్తుంది అండ్ అవుట్పుట్లోకి లైన్ 2 ఎర్రర్ లేదు, ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ లైన్ 3 ఎగ్జిక్యూటెడ్, లైన్ 4 అండ్ సో ఆన్ లైన్ 5. అలాగే మనకి లైన్ ఒకటి చెక్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట. సో ఇది కంప్లీట్ మనకి బేసిక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి ఒకసారి రివైజ్ చేద్దాం. అసలు ఏం జరిగింది, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, కంప్యూటర్ అంటే ఏంటి, అసలు ఆ ఇంటర్నల్ ఇన్పుట్ ఇచ్చింది మనకు ప్రాసెసింగ్ అనేది ఎట్లా చేసి అవుట్పుట్ ఇస్తుంది, అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎందుకు ఇస్తాం, ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి, సోర్స్ కోడ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఎన్ని రకాలు, ట్రాన్స్లేటర్స్ అంటే ఏంటి, కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, అసెంబ్లర్ అంటే ఏంటి. సో మెయిన్ వీటిలో ఏది ఉన్నా కానీ అసెంబ్లర్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, కంపైలర్ అంటే ఏంటి, ఇవి 3 అసలు మర్చిపోకండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి లెక్చర్ 1 ఇంట్రడక్షన్ టు సి ప్రోగ్రామింగ్. అందులో మనం సి ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, అసలు అది ఎందుకు పాపులర్ అయింది, దాని రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఏంటి, అసలు అది సి పుట్టుక అనేది ఎక్కడి నుంచి వచ్చింది, డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ సి, మొత్తం ఇవన్నీ లెక్చర్ 1లో చూద్దాం, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, నాలెడ్జ్ని షేర్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏదైనా ఎర్రర్స్ అనిపించినా ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనిపించినా దయచేసి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.